హాయ్ హలో నమస్తే, నేను మీ శిల్పారెడ్డి. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు నాతో పాటు ఉన్నారు. తను నటనతోనే కాదు, అందంతో కూడా కుర్రకారిని కట్టిపడేసే మన యాక్టర్ అండ్ మోడల్ వాన్య అగర్వాల్. హాయ్ వాన్య అగర్వాల్. హాయ్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు? చాలా బాగున్నా. చాలా బాగున్నావు తెలుసా. థ్యాంక్ యూ. సో క్యూట్. ఓకే, అసలు మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ ఢిల్లీ. అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? దే ఇంటూ బిజినెస్. బిజినెస్. మదర్ హౌస్ వైఫ్. ఓకే, అసలు మీరు ఇండస్ట్రీలోకి ఎలా అడుగు పెట్టారు? లైక్ నేను 8th క్లాస్ లో ఉంటే చాలా బోరింగ్ నేను, అంటే Okay. చదువు అండ్ ఐ థాట్ కి నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతాను. సో నేను చాలా చదువుకొని లైక్ ప్రతిరోజు 10 to 15 hours ఐ వాజ్ ఇంటూ స్టడీస్. అయితే ఒకరోజు ఏమైందంటే నా ఒక ఫ్రెండ్ క్లాస్మేట్, నేను హాస్టల్లో ఉండే అప్పుడు. సో ఒక క్లాస్మేట్ ఏం చెప్పింది అంటే, ఆమె టీచర్ అవుతుంది, చూసావా ఎంత బోరింగ్ గా కనిపిస్తుంది, అయ్యో. బుక్స్ అమ్మాయి ఆమె, మళ్ళీ కొనగా ఆమె హీరోయిన్ ఉంది తెలుసా. అంటే నేను ఆ రోజు చాలా ఏడ్చిన, బికాజ్ ఐ బిలాంగ్ టు అ బ్రాహ్మిన్ ఫ్యామిలీ. అండ్ అప్పుడు నేను చాలా పద్ధతిగా బొట్టు పెట్టి అన్ని యూనో ఆల్ ద ట్రెడిషనల్ లాగా ఉంటే, అది అమ్మాయి నవ్వుతూ అందరి ముందు అమ్మాయి హీరోయిన్. సో నేను చాలా ఏడ్చిన, 2-3 days ఏడుస్తూనే ఉన్నా. సో my మళ్ళీ మా టీచర్కి చెప్పిన, మేడం వాళ్ళని ఎలా ఏడిపిస్తున్నారు. మేడం ఏంటంటే ఏం చెప్పింది వాళ్ళు, వాట్ డిడ్ యు సే హీరోయిన్. దాని మ్యామ్ ఆరో చెప్పింది, హీరోయిన్ అంటే ఎంత బాగుండేది, అందరు నీతో సెల్ఫీ కోసం వస్తారు అలా ఇలా ఏం చెప్పి. సో ఐ ఫెల్ట్ హీరోయిన్ ఈజ్ సో గుడ్. యాక్టింగ్ ఆ రోజు 8th క్లాస్లోని ఇంట్రెస్ట్ కలిగింది. అండ్ ఆ రోజు నుంచి నేను 9th 10th క్లాస్లో ఫస్ట్ ఆడిషన్ ఇచ్చిన స్కూల్లో. ఓకే, 9th 10th నుంచి ఆడిషన్ స్టార్ట్. మై గాడ్, వెరీ గుడ్. స్టార్టింగ్లో మామ్ డాడీ ఒప్పుకోలేదు, బట్ నా ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చాక లైక్ అండ్ మోడలింగ్ ప్రాజెక్ట్స్, మళ్ళీ మిస్ ఊటీ ఒక చిన్న టైటిల్ విన్ అయ్యా, థింక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే. సో అప్పటి నుంచి మామ్ డాడీ చాలా హ్యాపీ. అండ్ అప్పుడు ఫిక్స్ అయిపోయా, సరే ఐ హ్యావ్ టు బి హీరోయిన్ అని. అసలు మీ మేడం చెప్పడం వల్ల యాక్టర్ అవ్వాలని ఫిక్స్ అయిపోయావు. ఆబ్వియస్లీ. అంతకు ముందు నీకు యాక్టర్ అవ్వాలని లేదు? ఇంతకు ముందు లైక్ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, ఐఏఎస్ ఆఫీసర్. ఓకే. ఓకే, యాక్టర్ అవ్వకపోతే కనుక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేవాళ్ళు. ఓకే, మీకు బాగా ఫేమ్ తీసుకొచ్చిన సాంగ్స్ అయినా లేదంటే ఏంటి అసలు? ఐ కెన్ సే లైక్ పొగరు ఒక మూవీ చేశాను. పొగరు ఫస్ట్ మూవీ. ఓకే, తెలుగా? కన్నడ. కన్నడ, పొగరు. ఓకే, హీరోయిన్? రష్మిక మందాన. రష్మిక మందన గారు. ఓకే, హీరో? ధ్రువ సర్జా గారు. ఓకే. సో అది కన్నడ మూవీ. అప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోనే ఉన్నా. సో బెంగళూరులో వెళ్ళిన ఒక చిన్న కంటెస్ట్ కోసం, దట్ వాజ్ మిస్ ఊటీ కోసం వెళ్ళిన బెంగళూరులో, మళ్ళీ ఊటీకి ఫ్లై అయ్యా. సో అది వినయాక ఐ గాట్ ఆడిషన్ కాల్, ఒక చిన్న మూవీ కోసం. ఒక మూవీ ఉంది అక్కడ వెళ్తే దే టోల్డ్ మీ పగ్రు డైరెక్టర్ గారు నందకిషోర్ వాజ్ సో బిగ్. హీ సెడ్ ఒక మూవీ ఉంది, ఒక చిన్న రోల్ ఉంది, చేస్తారా? సో యూ విల్ హ్యావ్ పే లవ్ స్టోరీ, ఇది ఎన్ని డేస్ షూట్ ఉంటుంది. నేను చిన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ కదా, సరే చేస్తాను. నాకు కన్నడ రాదు, కానీ టీమ్ వాజ్ సో గుడ్. ఆ మూవీ చేశాను. ఇట్ హ్యాస్ అ వెరీ ఇంపార్టెంట్ సీన్. ఆ సీన్, ఆ క్యారెక్టర్ రిలీజ్ అయ్యాక నాకు ఆల్మోస్ట్ 20-30 సీరియల్ ఆఫర్ వచ్చింది. చిన్న చిన్న సినిమా ఆఫర్స్ కూడా వచ్చింది హీరోయిన్ గా. సో దాట్ వాజ్ అది కన్నడలో. మళ్ళీ తెలుగులో ఏంటంటే రీసెంట్ గా ఫ్యూ మంత్స్ బ్యాక్ ఐ డిడ్ అ సాంగ్ కాల్డ్ అరుణ అందాల అని. అరుణ అందాల. సో ఆ సాంగ్ ఇది చాలా బాగుంది, తప్పకుండా వినండి. ఓకే. సో థ్యాంక్స్ టు డైరెక్టర్ శ్రీకాంత్ పోతురాజ్ గారు అండ్ గానా మ్యూజిక్ టీమ్. సో నేను అప్పుడు చెన్నైలో ఉన్నా, వేరే షూట్ కోసం వెళ్ళాను, తమిళ మూవీ కూడా చేస్తున్నాను. సో ఆ మూవీ కోసం వెళ్తే నాకు కాల్ వచ్చింది, చేస్తారా, కొంచెం ట్రెడిషనల్ అమ్మాయి కావాలి, ఇది అది. సో నేను వచ్చేసాను హైదరాబాద్కి. వచ్చేస్తే చేశాను. సాంగ్ రిలీజ్ అయ్యాక 2 months లోనే ఇట్ రీచ్ అరౌండ్ 5 to 7 million views. ఓ నైస్. అండ్ ఐ గాట్ సో మచ్ ఆఫ్ అప్రిషియేషన్. సూపర్. చాలా. సరే, మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి ఆ సాంగ్ పాడతావా? నా ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. చాలా బాగుంది వాయిస్ కూడా. ఓకే లైన్. యా, ఓకే, డన్. అరుణారుదైన వందాలామని అంతే. ఎనీవే సూపర్, అంటే చాలా బాగుంది వాయిస్ కూడా. మేబీ సింగర్ కూడా ట్రై చేస్తారా మరి? సింగర్ గా అవ్వడానికి ట్రై చేస్తావా? నో అండి, నాట్ ఎట్ ఆల్. ఓన్లీ హీరోయిన్. హీరోయిన్ అండ్ ఇంకా హిందీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. బికాజ్ ఆ డబ్బింగ్ చేస్తే ఏంటంటే మన వాయిస్ మాడ్యులేషన్, స్పీచ్, యాక్టింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ
ముంబై ఒక హిందీ మూవీ చేస్తున్నాను ఇప్పుడు. సో టైం ఉన్నప్పుడు ష్యూర్లీ ఐ గో అండ్ ట్రై యాస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆల్సో, యాక్టింగ్ Okay. ఇంప్రూవ్ అవడానికి. సో యాక్టింగ్ ఇంప్రూవ్ అవ్వాలంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ వెళ్తే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. మన లాంగ్వేజ్ మీద కమాండ్ వస్తుంది, అవును. అంటే డైలాగ్స్ ఎక్కడ పాజ్ ఇవ్వాలి చాలా నేర్చుకోవచ్చు. మీకు ఎన్ని లాంగ్వేజ్ వస్తాయి? హిందీ, ఇంగ్లీష్ కామన్, తెలుగు, కన్నడ, మరాఠీ, భోజ్పూరి, కొంచెం కొంచెం గుజరాతీ, ఓకే. హర్యాన్వి, అంతే 8. ఓ మై గాడ్, 8 గ్రేటే కదా. ఇక తెలుగు మూవీ కాకుండా ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీ కాకుండా ఇంకా వేరే అదర్ స్టేట్ లో కూడా చేస్తున్నా? నేను ఇప్పుడు ఒక మలయాళం మూవీ ఓకే అయిపోయింది. సో Okay. ఫస్ట్ షెడ్యూల్ కూడా అయిపోయింది. సో లాస్ట్ ప్యాచ్ వర్క్ ఉంది మలయాళం మూవీ. ఐమ్ డూయింగ్ ఎస్ లీడ్, Okay. చాలా మంచి బ్యానర్ కేరళలో. సో ఇంకొక తమిళ మూవీ కూడా సైన్ అయింది. అండ్ ఐమ్ వర్కింగ్ ఇన్ ఒడిస్సా, ఒడియా మూవీ, హాలీవుడ్. సో ఒక మూవీ అయితే ఫినిష్ అయిపోయింది. మూవీ నేమ్ ఏంటంటే మోకా. అది హిందీ అండ్ ఒడియా రెండు హిందీ అండ్ ఒడియా. అండ్ ఒడిశాలో 4 సాంగ్స్ చేశాను ఒడియా లాంగ్వేజ్ లోనే. 4 సాంగ్స్. ఓకే. అండ్ ఇంకా హిందీ మూవీ చేస్తున్నాను. ఆ మూవీ ఓకే అయిపోయింది, పూర్తి అయిపోయింది, డబ్బింగ్ కూడా అయిపోయింది. ఐ థింక్ 2 months లోనే ఓటీటీలో వస్తుంది. అండ్ ఇంకొక హిందీ మూవీ షూట్ నడుస్తుంది ముంబైలో. ప్రవీణ్ ఐపీఎస్ మూవీ చూసాము. అసలు అందులో మీకు ఛాన్స్ ఎలా వచ్చింది? ఆ ఛాన్స్ ఎలా వచ్చిందంటే ఆ టీమ్ ఒక ట్రెడిషనల్ ఉండే అమ్మాయి, బికాస్ ఇట్స్ పొలిటికల్ బేస్డ్ మూవీ రైట్. సో ట్రెడిషనల్ కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఉన్న అమ్మాయి కావాలి నాకు. ఒక రెడ్డి సార్ అని సార్ ఉన్నారు. సో హీ రెఫర్డ్ మీ, టీం వాళ్ళకి నెంబర్ ఇచ్చారు. సో నేను ఏంటంటే అడిగాను, సార్ ఆడిషన్ ఏంటి ఎక్కడ, ఫోటోస్ చూసారు, కొన్ని వర్కింగ్ వీడియోస్ చూసారు. మేడం యు ఆర్ ఫిక్స్డ్. సో లైక్ ఆడిషన్ ఏంటి ఎక్కడ, లైక్ నో మేడం ఇట్స్ ఫిక్స్డ్, యూ ఆర్ డూయింగ్ ద మూవీ. సో డేట్స్ చెప్పారు. యాక్చువల్లీ నేను టీంకి అస్సలు కలలేదు. టీమ్ దే ఆర్ సో గుడ్. నాకు తెలుగు చదవడం రాదు, బట్ నాకు ఫస్ట్ డే షూట్లోనే అరౌండ్ 6-7 pages డైలాగ్స్ ఉంటాయి జస్ట్ నాది. హీరో డైలాగ్స్ లేకుండా, వేరే ఆర్టిస్ట్ డైలాగ్స్ లేకుండా 6-7 pages డైలాగ్స్. కానీ టీమ్ డైరెక్టర్ గారు దుర్గాదేవ్ నాయుడు గారు ఒక్కొక్క డైలాగ్స్ ని, అండ్ సాంగ్ లో నాకు లిప్సింగ్స్ ఉన్నాయి తెలుగు, నాకు ఎక్కువ అర్థం కాదు, అంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా. సో బట్ దే ఆర్ జస్ట్ సో గుడ్. నేను ఎంత మంచి యాక్ట్ చేశాను. అంటే థియేటర్ లో చూసా మూవీ నేను, పెద్ద స్వెంట్లో మా ఫ్యామిలీ, నేను. సో నేను మా అక్క అడుగుతుంది, నువ్వే చెప్పేవాడాలో చెప్పా కదా. సో గుడ్, అలా అయిపోయింది. సో నైస్ టీమ్. సో అతనితో హీరో తోటి ఎలా అనిపించింది ర్యాప్? సో గుడ్, నైస్. హీ జస్ట్ సో గుడ్. కొన్ని డాన్స్ మూమెంట్స్ ఉండే, కొన్ని సీన్స్ ఉండే కలిసి. He made everything so superb, so comfortable, like really nice. And he became like my teacher, guru laga. ఇది ఇలా చేయండి ఇంకా బాగుంటుంది, అది ఇలా చేయండి ఇంకా బాగుంటుంది, మీ హెయిర్ ఇలా పెట్టండి ఇంకా బాగుంటుంది. దిస్ ఇస్ సో గుడ్. లైక్ ఓకే, నైస్. హీరో కాదు, ఐ ఫెల్ట్ లైక్ హీ ఇస్ మై ఫ్రెండ్, స్టాండింగ్ లైక్ మై ఓన్ ఫ్యామిలీ మెంబర్, సేయింగ్ అ లాట్ ఫర్ బెటర్మెంట్. హీ ఇస్ సో గుడ్. మీకు ఎటువంటి క్వాలిటీస్ అబ్బాయి కావాలి ఆ టైం మ్యారేజ్ కి? ఇంకా మ్యారేజ్ కి అయితే ఏం ప్లాన్ లేదు, కానీ ఆబ్వియస్లీ మ్యాచ్యూర్ గా ఉండాలి, అండర్స్టాండింగ్ బాగా ఉండాలి. ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక అమ్మాయికి లైక్ మంచిగా మాట్లాడాలి, డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడకూడదు. దాట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ. కానీ ప్రపంచంలో ఈ కాలంలో ఒక అబ్బాయి వేరే అమ్మాయికి రెస్పెక్ట్ అసలు, యూనో, they would point on their character, but this, that, oh my god, this is so bad. So if somebody has respect toward the girl, I think that will be the best word. Present new projects ఉన్నాయా? హా అండి, ఒక బాలీవుడ్ మూవీలో చేస్తున్నాను. సో ఐ విల్ అనౌన్స్ ఇట్ సూపర్ సూన్. ఐ థింక్ నెక్స్ట్ మంత్ లో అగ్రిమెంట్ అవి అవుతాయి. పెద్ద బ్యానర్ ముంబైలోనే, హిందీ బాలీవుడ్ మూవీ విత్ బాలీవుడ్ మూవీ. నైస్. ఇంత చిన్న ఏజ్ లో హీరో రావడం అంటే చాలా కష్టం. మీరు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు కదా, మీరు పడ్డ కష్టాలు ఏంటి అసలు? సో కష్టాలు చాలా ఉన్నాయి. సో నేను లైక్ చాలా చిన్న ఏజ్ స్టార్ట్ చేసా ఈ షూట్స్ చేయడం, యూనో, ఆల్ దాట్ మోడలింగ్, యాక్టింగ్. సో అప్పుడు ఏంటంటే కాల్ టైం చాలా అటు ఉంటాయి, లైక్ యూనో సమ్ టైమ్స్ చాలా ట్రావెల్ చేయాలి షూట్ కోసం. సో నిద్ర లేకపోవడం వల్ల, టెన్షన్ వల్ల, స్ట్రెస్ వల్ల, రిజెక్షన్స్ వల్ల, అండ్ క్రిటిసిజం వల్ల, ఆబ్వియస్లీ I got migraine, low BP issue at very low age. Migraine? Yeah. So what happens, no, like sometime నేను అంటే ఫుడ్ తినకపోతే నేను అలాగే లో BP పడిపోతాను. చాలా సార్లు ఏంటంటే నేను జిమ్ లో అలా చేసి సో అందుకే జిమ్ చాలా తక్కువ వెళ్తాను. అండ్
ఇది అండ్ ఆఫ్టర్ దట్ ఏమైంది అంటే ఒక టీం, చాలా మంచి టీం తెలుగులోనే. సో వాట్ హ్యాపెన్, నేను ఒక షూట్ చేసా, చాలా మంచి షూట్ చేసా, అన్నీ అయిపోయింది. బట్ షూటింగ్ ఆ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యి 10-15 డేస్ బ్యాక్ ముందే నన్ను రిప్లేస్ చేసి వేరేమైతే షూట్ చేసేసారు. ఓకే. నేను అడిగాను ఎలా, కానీ ఆన్సర్ ఏమి ఇవ్వలేదా వాళ్ళు? మీకు ఫేమ్ లేదండి, మీకు ఫాలోవర్స్ లేదండి, మీరు కొత్త అండి. అండ్ బికాస్ ఆఫ్ దాట్ ప్రాజెక్ట్, బికాస్ ఆఫ్ దాట్ ఇష్యూ ఐ వెంట్ ఇన్ డిప్రెషన్. సో 3 months వరకు నేను నా రూమ్ నుంచి బయటికి రాలేదు. ఐ వాజ్ డిప్రెస్డ్, ఐ వాజ్ క్రైంగ్. మమ్మీ కాల్ చేసి, డాడీకి కాల్ చేసి ఇండస్ట్రీ వదిలేస్తాను, ఇంకా ఏం వద్దు, ఇది అది చాలా. కానీ ఆ 3-4 months తర్వాత రిలీజ్ అయ్యాయి, ఇట్స్ ఓకే, ఇండస్ట్రీ అలాంటిది, జస్ట్ మూవ్ అయిపోవాలి. సో దట్ గేమ్ మీ స్ట్రెంగ్త్. ఆ ఇన్సిడెంట్ హ్యాస్ బ్రోకెన్ మీ అ లాట్. జస్ట్ ఒక్క ప్రాజెక్ట్ వల్ల, రిప్లేస్ చేసిన వల్ల నేను చాలా మూవీస్ వదిలేసా, చాలా సాంగ్స్ వదిలేసా, అయ్యో, చాలా యాడ్స్ వదిలేసా. బికాస్ ఐ వాస్ లైక్ అందరూ అలా అంటున్నారు, బికాస్ ఐ వాస్ సో మచ్ డిప్రెస్డ్ ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల. సో పీపుల్ ఆర్ జస్ట్ సో బ్యాడ్, ఫ్యూ పీపుల్ ఆర్ జస్ట్ సో బ్యాడ్. అంటే ఆర్టిస్ట్ కి యాక్టింగ్ చూడరు ఈ కాలంలో. ఏమైపోయిందంటే ఇన్స్టాగ్రామ్ లో ఎంత మంది ఉన్నారు. ఒక ఆర్టిస్ట్ యాక్టింగ్ క్వాలిటీ, ప్యాషన్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తో చూస్తారు. దిస్ ఇస్ రియల్లీ సో మచ్ రెడిక్యులస్. ఎస్, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ చాలా మంది అదే చూస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఉన్నారు, ఫేమసా కాదా అని చూసి సెలెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్. ఇట్స్ రియల్లీ బ్యాడ్. బికాస్ ఒక ఫాలోవర్స్ రీల్స్ తో వస్తారు, మిమిక్రీతో వస్తారు. ఒక ఆర్టిస్ట్ కావాలంటే మీరు యాక్టింగ్ చూడండి, ఎమోషన్స్ చూడండి, లుక్ చూడండి, నాట్ ద ఫాలోవర్స్. సో సిల్లీ. ఇండస్ట్రీలోకి వచ్చారు కదా, మరి చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. సో మీకు ఎలా అనిపించింది? చెడ్డ వాళ్ళకి స్కిప్ చేసి దూరం వెళ్ళిపోవాలి, మంచి వాళ్ళతో షూట్ చేయాలి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా ఈ స్థాయికి వచ్చారు. ఇలా యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చారు కదా, అసలు యాక్టర్ అవ్వడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంతా అయితే లైక్ నథింగ్ మచ్, బట్ మై ఫ్యామిలీ, మై మామ్, షీ ఈస్ ద రీజన్ బిహైండ్ వి ఐ యామ్ టుడే. మా మమ్మీ వాళ్ళ లైక్ నేను ఏం చేసినా, ఎన్ని చేసినా, నేను నేర్చుకున్నాను, కొంచెం ముందుకు వచ్చాను. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై మామ్, మై మదర్. ఓకే, సూపర్, వెరీ గుడ్ మదర్. ఓకే, వన్య గారు, మీరు ఏమైనా రిలేషన్షిప్ లో ఉన్నారా? నో అండి, అసలు ఇది చదువు అండ్ షూట్స్ దొరకలేదు. రిలేషన్ ఏంటంటే, మీరు ఎడ్యుకేషన్ లో టాపరా లేదంటే పూరేనా? నిజం చెప్పాలంటే టాపర్ అండి. ఓకే, టాపర్. యా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో టాప్, ఇంటర్ సెకండ్ ఇయర్ లో టాప్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో టాప్. సో 10th లో టాప్, సిబిఎస్ఈ బోర్డ్ లో. ఓకే, సిబిఎస్ఈ. సో ఐఎమ్ లైక్ రియలీ టాపర్. Okay. I scored 954 out of 1000. Degree, like inter first year, second year lo 1000 lo 954 I scored. So nice, very good. And shoots chestu, shoots attend avuthu, you will not believe naku inter second year exam unde, Hindi first language. So Hyderabad lo exam like ikkade Royal Junior College lo chadukunna, inter first and second year, SR Nagar lo untadi. So what happened, నాకు రేపు బోర్డ్ ఎగ్జామ్ ఉంది. ఫస్ట్ హిందీ, ఇంగ్లీష్ ఏదో లాంగ్వేజ్ ఉంటాయి కదా, హిందీ, తెలుగు, సంస్కృత్. సో నాకు హిందీ ఎగ్జామ్. అండ్ ఈ రోజు నైట్ 11 వరకు నాకు షూట్ ఉంది. ఏ మూవీ అంటే భోలా శంకర్. ఓకే, భోలా శంకర్. సో 6 to 6 కాల్ టైం ఉంటది కదా. సో ఆ రోజు అనుకోకుండా 6 to 11 కాల్ టైం. అండ్ నాకు పొద్దున ఎగ్జామ్ ఉంది. మా నాన్న గారు ఢిల్లీ నుంచి, ఏంటి రేపు ఎగ్జామ్ ఉంది, వెళ్ళిపో ఇంటికి. లైక్ నాన్నగారు షూట్ ఉంది. సో నేను ఇంటికి రీచ్ అరౌండ్ 1 o'clock. మార్నింగ్ 8 నుంచి ఎగ్జామ్, 8 or 9 సంథింగ్. నేను అనుకున్నా దేవుడు ఏం చదవలేదు, ఫుల్ ఫెయిల్ అయిపోతా. మా ఫ్యామిలీ వాళ్ళు చాలా తిట్టారు, రేపు ఎగ్జామ్ కదా, షూట్ వదిలేచ్చు కదా. కానీ భోలా శంకర్ మూవీ హౌ కెన్ ఐ లీవ్ చేశాను. బట్ ఐ వోంట్ బిలీవ్, నాకు 100 లో 98 మార్క్స్ వచ్చింది. ఓ మై గాడ్, వెరీ గుడ్. ఐ థింక్ ఎగ్జామ్ లో బుక్స్ చదవడం కంటే మన మైండ్ ప్రెసెన్స్ ఉండాలి, అండ్ కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉండాలి. లైక్ ఏదైనా మీరు బుక్స్ ఎన్నిసార్లు చదివినా, బట్ ఇఫ్ యూ హ్యావ్ ద గుడ్ మైండ్ ప్రెసెన్స్, యూ ఆర్ గోయింగ్ టు స్కోర్. అండ్ నేను ఆ రోజు నాకు చాలా డౌట్స్ ఉండే, అంటే ఎంత వస్తుందో. బట్ ఐ గోట్ 98 out of 100. ఓ సూపర్, వెరీ గుడ్. ఈ విషయం మాత్రం చాలా గ్రేట్. మీ ఫ్రెండ్స్ లో నీకు క్రేజీ థింగ్స్ ఏమైనా ఉన్నాయా? I don't have any friend అండి. నో ఫ్రెండ్సా? యాక్చువల్లీ మా అక్క ఉంది, అర్పన్. సో ఐ థింక్ షీఈ్ మై సెకండ్ మామ్, మై బెస్ట్ ఫ్రెండ్. సో నేను బయట అమ్మాయి అబ్బాయితో అస్సలు ఫ్రెండ్షిప్ చేయను, లైక్ ఇంత మంచిగా దొరకరు. సో మై ఫ్యామిలీ,
మా మమ్మీ సెకండ్ ఫ్రెండ్ బట్ మా అక్క ఫస్ట్ ఫ్రెండ్, సో ఓకే దే ఆర్ ఇనఫ్ ఫర్ మీ. ఓకే సూపర్. మూవీస్లో ఏమైనా కిస్ సీన్స్ అయినా బోల్ సీన్స్ ఎందుకు వద్దంటున్నారు? నాకు కంఫర్ట్ అనిపించదు. ఓకే ఐ రియలీ డోంట్ లైక్ ఇట్. అంటే యాక్టింగ్ చేస్తా కదా, సో ఏదైనా ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ యాక్టింగ్ చూపించాలి కానీ ఆ టచింగ్, ఇంటిమేట్ సీన్ ఐ డోంట్ లైక్ ఇట్. కంఫర్ట్ ఉండదు అండ్ అసలు చిరాకు అనిపిస్తుంది. ఏదైనా షూట్లో నాకు ఏదైనా మూవీ వస్తుంది కదా, సో నాకు ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది, సో దాంట్లో బోల్డ్ సీన్ ఉన్నాయా, కిస్సింగ్ సీన్ ఉన్నాయా, సో ఏదైనా క్లీవేజ్ షో ఉన్నాయా, సో దిల్ లైక్ నో అమ్మ లాంటివి లేదు. సరే అయితే వస్తా. వాళ్ళ ఒక్కసారి మాకు కొంచెం ఉంది సార్, నాట్ ఇంట్రెస్టెడ్, డేట్స్ ఖాళీ లేవు. ఓకే డైరెక్ట్ గా. సో అందుకోసమని అవి వెనక్కి నెట్టేస్తారు ఇక. అస్సలు చేయను. లవ్ మీద మీ ఒపీనియన్? లవ్ మీద ఒపీనియన్ అంటే లవ్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్, Okay. బట్ లవ్ ఉంటే వి షుడ్ బి సో గుడ్. మన పక్కన ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. సో ఇట్స్ నాట్ లైక్ లవ్ ఒక అబ్బాయి అమ్మాయి మధ్య ఉండాలి. లైక్ వీ కెన్ లవ్ మై family, I love my mother, father a lot, so I think that's the purest love. And I don't know, I don't have a good feeling about the love and ఓకే లవ్ లో పడలేదా ఇంకా? టాస్కా? ఒక్కసారి పడ్డాను, బట్ that's Okay. my past. యా ఓకే. ఇప్పుడు నా No, not at all. ఇప్పుడు ఏం లేదు. ఓకే పేరెంట్స్ తీసుకొచ్చిన మ్యారేజ్ చేసుకుంటారా, లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? Depends. ఇంకా ఏం తెలియదు. ఓకే ఇంకా ఏం తెలియదు. ఓకే స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మరి? ఎంతవరకు చదువుకున్నా? ఇంకా BBA బీబీఏ జరుగుతుంది. ఇంకా జరుగుతుంది. హా, చదువుకుంటూ ఇలా మూవీస్ లో చేస్తున్నాడు, సూపర్, చాలా గ్రేట్ అసలు. థ్యాంక్ యూ అండి. ఒకవేళ మీరు యాక్టర్ అవ్వకపోతే IAS. ఐఏఎస్. ఓకే ఒకవేళ ఐఏఎస్ అయితే గనక ఈ స్టేజ్ లో ఉండకపోయేవారు. ముందు నాకు అది ఇంట్రెస్ట్ అనిపించింది, సో అందుకే నేను UPSC 2 years ట్రైనింగ్ తీసుకున్నాను ఢిల్లీలో. బికాస్ ఢిల్లీ అమ్మాయి కాబట్టి యూపీఎస్సీకి అక్కడ మంచిగా ట్రైనింగ్ ఇస్తారు. సో 2 years తీసుకున్నా, కానీ మళ్ళీ 10th లో ఫస్ట్ టైం ఆడిషన్ ఇచ్చిన. సో మిస్ ఊటీ విన్ అయ్యాక ఆఫ్టర్ దట్ ఐ జస్ట్ కంటిన్యూడ్ ఇన్ టు యాక్టింగ్. ఓకే చదువుకుంటూ అండ్ ఇది యూపీఎస్సీ అప్పుడు ఆశా ధ్యాస అండిపోయింది. అంతేనా? ఓకే ఫోక్ సాంగ్స్ ఎన్ని చేశారు మీరు? ఫోక్ సాంగ్ చాలా తక్కువ ఓకే యాక్చువల్లీ. లవ్ ఫెయిలియర్ ఫోక్ సాంగ్స్ లవ్ ఫెయిలియర్ ఉంటాయి కదా స్టోరీ, సో ఐ డూ దాట్ అరౌండ్ 10 చేసి ఉంటాను. ఓకే 10 చేశారు. లవ్ ఫెయిలియర్ సాంగ్స్ తెలుగులో 10 అండ్ ఒడిశాలో 4 చేశాను. ఒడిశాలో 4. ఓకే అంతే. మూవీస్ అంటే 6-7 చేశాను, కానీ 4 రిలీజ్ అయిపోయింది. అంటే మెయిన్ లీడ్ చేశారా లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టా? నో అంటే 4లో అయితే లీడ్ గా చేశాను, అది రిలీజ్ అయిపోయింది. ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే పగ్రులో అండ్ భూలాశంకర్ లో క్యారెక్టర్ చేశాను. సో దాట్ ఈస్ ఆల్సో రిలీజ్. సో 6 movies రిలీజ్ అయిపోయింది, మిగతావి కొన్ని రిలీజ్ అవ్వాలి. ఓకే ఇప్పుడు ప్రెసెంట్ న్యూ ప్రాజెక్ట్స్ అంటే యాడ్ షూట్స్ చేస్తున్నారా? ఇంకా మూవీ షూట్ నడుస్తుంది ముంబైలో, హిందీ మూవీ షూట్. ఓకే అండ్ మలయాళం మూవీ కూడా ఉంది. సో ఆ షూటింగ్ కేరళలో ఉంటుంది. సో ఐ థింక్ నెక్స్ట్ 2 months లో కేరళ సాంగ్ షూట్ ఉంది. సో అది అయిపోతే ఐ విల్ కంప్లీట్ మై ఫస్ట్ మలయాళం ఫిల్మ్. ఓకే సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పిలవగానే ఇలా మా కోసం మీరు ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు ఇంకా మంచిగా ఎదగాలని, మూవీస్లో మంచి మంచి మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా నా తరపున, మా మ్యాక్స్ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. సో నేను వాణి అగర్వాల్. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ entertainment channel, so where you can get all these vlogs, interviews and funny videos on this channel. So yeah, the channel name is Max TV. It's a new channel guys, and content అయితే చాలా బాగుంది. and నేను ఈ రోజే ఒక చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చాను. so thanks to the team. So I wanted you all to like, share and subscribe this YouTube channel.